హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీ అయితే ఏదో కిచెన్లో అయితే ఏమో చేస్తుంది. పే అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక కిచెన్లోకి రాగానే మనకు స్టవ్ మీద అయితే నూనె, పచ్చిమిర్చి ఇవన్నీ కనిపిస్తున్నాయి. చూడరు ఫ్రెండ్స్, నూనె అయితే ఆన్ చేసేసి ఇంకా నూనెలో అయితే చూడరు బ్యాగ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ బ్యాగ్లతో ఏమో చేస్తారు. అవి బ్యాగ్లో అటుకులు ఉన్నాయి, మురుమురాలు ఫ్రెండ్స్, మురుమురాలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా పాపడాలు ఇవన్నీ ఉన్నాయి. చూడరు ఫ్రెండ్స్, నూనె కూడా కాగుతుంది. అలా అయితే ఏమైతే చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే పొట్టు తీస్తుంది ఫ్రెండ్స్. చూడండి మమ్మీ అయితే. దాని తర్వాత నూనెలో అయితే పల్లీలు అయితే వేస్తుంది. పల్లీలు వేసిన తర్వాత వేయించుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక పల్లీలను కూడా వేయించిన తర్వాత మళ్ళీ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ ఇంతమంది పొట్టు తీసింది కదా, అదైతే వేసేసింది ఫ్రెండ్స్. ఇంకా అలా ఇంకొన్నాయి ఫ్రెండ్స్, కొన్ని ఉంటే ఇంకొన్ని కూడా వేసేసింది. వేసిన తర్వాత కొద్దిసేపటికి స్టవ్ మీద పెట్టేసి వేయించుతుంది ఫ్రెండ్స్. వేయించిన తర్వాత మళ్ళీ అలా అయితే పుట్నాలు అయితే వేస్తుంది. చూడరు ఫ్రెండ్స్, ప్యాకెట్లోకి వెళ్ళి తీసి అయితే పుట్నాలు అయితే వేస్తుంది. మా అమ్మ అయితే పుట్నాలు వేసింది. వేసిన తర్వాత పచ్చిమిర్చి వేస్తుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేస్తే అయితే మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసేసింది. చూడరు ఫ్రెండ్స్, ఇక పచ్చిమిర్చి కూడా వేసేసింది. వేసిన తర్వాత మమ్మీ ఇక బాగా కలుపుతుంది. చూడరు ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఇట్లా అయింది. ఇంకొక స్టవ్, మా ఇంట్లో స్టవ్ ఉంటేనే గ్యాస్ ఉంటేనే ప్రాబ్లం ఫ్రెండ్స్. గ్యాస్ లేకపోతేనేమో ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టి దాని మీద అన్నీ చేస్తారు. గ్యాస్ ఉంటేనేమో 2 గ్యాస్లు ఒకటే పెట్టి ఏది పడితే అది చేస్తారు. చూడరు ఫ్రెండ్స్, ఇక ఏటేమో ఒకటి ఇది చేస్తుంది. ఇక ఉప్పు వేసేసింది. ఇలా అయితే ఉప్పు 4 స్పూన్లు వేసింది. చూడరు ఫ్రెండ్స్, ఇక 4 స్పూన్లు ఉప్పు అయిపోయిన తర్వాత ఇక బాగా కలుపుతుంది. ఉప్పు కలవాలి కదా ఫ్రెండ్స్, మరి అలా ఉప్పు కలవకపోతే మంచిగా ఉండదు కదా. అందుకనే ఇక ఉప్పు కూడా వేసేసిన తర్వాత ఇక అట్లా కొద్దిసేపు పొయ్యి మీద పెడుతుంది. పెట్టిన తర్వాత కరివేపాకు దింపేసి ఆ కరివేపాకు కడిగి వేస్తుంది. చూడరు ఫ్రెండ్స్, ఎట్లా కడుగుతుంది మా అమ్మ అయితే. కడిగేసేస్తుంది ఫ్రెండ్స్. కడిగి ఇప్పుడు అలా వేయగానే ఎట్లా పొగలైతే వెళ్తుంది. చూడరు ఫ్రెండ్స్, చూడరు ఆవిరి ఎట్లా వస్తుందో. ఇక అట్లా ఇక కొద్దిసేపటి ఉంచిన తర్వాత మళ్ళీ పక్క దాంట్లో ఏమేస్తుందా అనుకున్నాం కదా. చూడరు, అవి అయితే వేయించుతుంది. అవి వేయించి కూడా వెళ్ళేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. మనమైతే అది వేయించి పక్కన అయితే పెట్టేసింది. పక్కన పెట్టిన తర్వాత ఇంకొన్ని కూడా వేయించుతుంది. చూడరు ఫ్రెండ్స్, ఇక లాస్ట్కి ఏం చేస్తుంది అయితే మనమైతే చూసేద్దాం వీడియోలో. అనుకున్నట్టు కారం అయితే వేసేసింది ఫ్రెండ్స్. వేసి మళ్ళీ కలిపింది. కారము ముందైతే ఉప్పు వేసింది కదా, మీరు కూడా చూసారు కదా. ఇప్పుడు కారం అయితే వేసేసింది. ఇంతకుముందు ఫస్ట్లో మీకు చూపెట్టిన బ్యాగ్ ఇప్పుడు చాకుతో కట్ చేసి మరి వేస్తుంది. చూడరు ఫ్రెండ్స్, ఇలా చాకుతో అయితే కట్ చేసింది. ఇక మనం నెక్స్ట్ ఇక ఏం బ్యాగులోకి వెళ్ళి తీసి అలా వస్తుందని చూడాలి. ఇక కట్ చేసిన తర్వాత బ్యాగ్ని అది మీదకి వెళ్ళి తెంపుతుంది ఫ్రెండ్స్. తెంపి ఇక మొత్తం సగం అటుకులన్నీ అలా వస్తుంది ఫ్రెండ్స్. ఎలా పెద్ద గిన్నెలో మనం చూసినాం కదా ఇంతకుముందు గిన్నె స్టార్టింగ్లో, ఆ గిన్నెలో అయితే సగం నింపేసింది ఫ్రెండ్స్. ఇక మొత్తం నింపిన తర్వాత కొద్దిసేపు అట్లనే కొంచెం నూనెలో కూడా కాగాలి కదా అవన్నీ. ఇక అట్లనే నూనెలో కొద్దిసేపు ఉంచేసి దాని తర్వాత కలుపుతుంది. చూడరు ఫ్రెండ్స్, దాని తర్వాత మనం ఇంతకుముందు పక్క స్టవ్ మీద ఏమి వేయించుతుంది అనుకున్నాం కదా, అవి కూడా కలిపేసింది ఫ్రెండ్స్. ఇలా కలిపి ఇక ఈ కలర్ వచ్చింది లాస్ట్కి అయితే. మళ్ళీ ఒకసారి కలిపి ఇక ఈ కలర్ తెచ్చేసింది. ఇక ఇంతవరకు వీడియో ఎండ్ అనుకోరు. చూడరు ఫ్రెండ్స్, ఫైనల్ అయితే కంప్లీట్ అయినాయి. ఇవైతే టేస్టీగా చెప్తా నేను. మస్తున్నాయి అనుకోరు ఫ్రెండ్స్ టేస్ట్. మీరు కూడా నెక్స్ట్